ఈ బెల్లంలో ఉన్నటువంటి ఓజస్సు జీలకర్రలో ఉన్నటువంటి శక్తి వల్ల ఒకళ్ళ శక్తి ఒకరిని ప్రసరింపజేసుకొని వాళ్ళు ఎట్లా జీవించాలి అనేటువంటి వాళ్ళకి ఒక ఆలోచన వస్తుందని చెప్పి ధర్మంలో చెప్పబడింది. కానీ ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు ఎవరు అది చేయలేరు అనుకోండి, అది వేరే విషయం. అది ఒక అరగంట అవతలకైనా వెళ్ళాలి, 2 గంటలు ఇవతలకైనా పోవాల్సిందే. అట్లా శుభముహూర్తాన్ని మనం చేసుకున్నాం. ఆ తర్వాత మనం స్వామివారికి కన్యాదానం చేశాం. ఇప్పటివరకు మీతో కూడా చెప్పించాం. మమానేక జన్మసు అదొక మహాసంకల్పం అని ఒక పఠనం చేశాం. ఇప్పుడు భూమి మీద మీరు ఎక్కడ ఉన్నారంటే ఎవరినైనా ఎవరితో మీ హైదరాబాద్ మహారాజు గారు వెంకటేశ్వరంలో ఉన్నామని చెప్తారు. పూర్వం మరి ఎట్లా చెప్పేవాళ్ళు, దానికి ఒక మ్యాప్ లొకేషన్ గూగుల్ ఎత్తుకునేది కనుక మీరు జూమ్ చేసుకుంటూ పోతే అది ఎక్కడికైతే వెళ్ళి కింద చూపిస్తుందో అట్లా ఎక్కడున్నాం భూలోకం, భూలోకం ఎక్కడ భూలోకము, భూరలోకం, స్వర్లోకం, మహర్లోకము, జనోలోకము, ధర్మోలోకము అనేటువంటి వాటికి కింద ఉన్నాం. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అనేటువంటి 6 లోకానికి పై ఉన్న భూలోకంలో ఉన్నాం. వీటికి ఎవరు ఇంద్రాగ్ని వరుణ మరణవాయుకు పేరు ఈశానుడు అనేటువంటి అష్టదిక్పాలకు మధ్యలో ఉన్నాం. ఆదిత్యాది మొదలు కేతు గ్రహాలు 9 గ్రహాల యొక్క పరివేషణలో ఉన్నాం మేము. కాబట్టి ఇప్పుడు మేము ఏ మన్వంతరంలో ఉన్నాం? స్వయంభవ మన్వంతరంలో ఉన్నాం. 16 మన్వంతరాల్లో 8వ మన్వంతరంలో ఉన్నాం. 4,32,000 సంవత్సరాలు కలిగి ఇప్పటి వరకు అయింది 1200 సంవత్సరాలు మాత్రం. అంటే ఇంకా ఎంతో చూసుకోవడం కలిగి అంటే ఇప్పుడే మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇన్ని పాపాలు చేస్తున్నాం. ఇంకా చివరికి వచ్చినప్పుడు తీర్థ చేస్తాం. అట్లా ఏ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో శశిర ఋతువులో శుక్ల చతుర్దశి నాడు ఫలానా రోజున, అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే 12/1/2026 మనం ఎట్లయితే చెప్తామో అందరికీ పూర్వము ఈ తిథివారి నక్షత్రాలు బట్టి వాళ్ళు రోజులు చెప్పేవాళ్ళు అన్నమాట. ఆ తర్వాత నా యొక్క ఎవరికి కన్యాదానం చేసావు, ఎవరిని ఇచ్చావు? మమ అనేక జన్మసు, ఈ భూమి పుట్టినో అయిందచ్చు జన్మలు, ఏ జన్మనిజ ఏతత్ క్షణపర్యంతం, ఇప్పటి వరకు చేసిన పాపాలు కానీ ఎముక చేయబోయే పాపాలు కానీ. బాల్య యవ్వన కౌమార వార్ధకేషు, మనిషికి 4 విధమైనటువంటి స్టేజెస్ ఉంటాయి. బాల్యం అంటే పుట్టిన దగ్గర నుంచి 6 ఏళ్ల వరకు బాల్యం, 6 నుంచి 16, 16 నుంచి 20 వరకు యవ్వనం, ఆ తర్వాత వార్ధక్యం. ఎప్పుడైతే 20 ఏళ్ళకే పుస్తకాలు అయిపోతుంది మాతో సార్, అంటే ఇప్పటికే షుగర్లు బీపీలు మొదలవుతుంది. కాబట్టి ఆ 4 విధాలలో చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, రహస్యంగా చేసినటువంటి పాపాలు, ప్రకాశేట అందరికీ తెలిసేలా 6 చేసినటువంటి పాపాలు. మరి అవన్నీ ఎట్లా పోతాయి? ఆవృత్త అనావృత్త, ఒకసారి చేసి ఆపేసినవి మళ్ళా చేస్తుండేటువంటి మహాపాతకాది సమస్త దురితక్షయార్థం. అవన్నీ కూడా ఎట్లా ఒక పెద్ద దూది కుప్పలో ఒక చిన్న నిప్పులో వేస్తే ఎట్లా అయితే దహించుకుపోతుందో అవన్నీ దహించుకుపోవడం కోసంగా నేను కన్యాదానం చేశాను అన్నారు. మరి ఈ కన్యాదాన ఫలితం మీరు ఒక్కళ్ళే అనుభవిస్తే మంచిదా? దశపూర్వేషాం దశాపరేష, నా ముందు 10 తరాలు, నా తర్వాత 10 తరాలు. మత్వంశాన, మీ ఒక్కరి వంశం బాగుపడితే అట్లా మరి అత్తగారు తల్లిగారు వంశం వాళ్ళు వాళ్ళు బాగుపడాలి. మాతృవంశాన వాళ్ళకు కూడా చెప్పాడు కన్యాదానం చేస్తే, వాళ్ళకు కూడా 10 తరాల అవతల 10 తరాలు మాతృవంశం. సర్వేషాం పితృణాంచ, ఈ భూమి మనకి రౌరవాది నరకాలు 21 నరకాలు ఉన్నాయి. దాంట్లో కుంభీకాక లోహిత ధామాదప సంక్రాలు అనేటువంటి మహాఘోరమైనటువంటి నరకాలు. ఈ నరకాలేవి కూడా మా బుద్ధిదేవతలకి ఉండకుండా చేసేటువంటి యొక్క దానమే కన్యాదానం. ఈ కన్యాదానం ఎప్పుడు చేయాలంటే చాలా మంది కదా, సీతాదేవి చాలా పెద్దది, కానీ వాల్మీకి ఎక్కడ చెప్పాలి. రాముడి వయసు వివాహాన్ని 16 సంవత్సరాలు, కానీ సీతాదేవికి 7 ఏళ్ళు. ఇష్టపరిచార్థమే కన్యాం పుత్రవత్వ ఇమానీందవదాస్యామి దత్తందేహేనయానే ధర్మంలో చెప్పాడు. 8వ ఏట కన్యాదానం చేస్తేనే మనకి ఫలితం వస్తుంది. కానీ యుగంలో అది జరగదు పని అనుకోండి. కాబట్టి ఇటువంటి కళ్యాణాలు చేసినప్పుడు ఆ ఫలితం మనకు లభించడం కోసంగా మనం ఈ కన్యాదానం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు ఆ కన్యాదానం చేస్తున్నాం. మరి ఆ కన్యాదానం ఎవరికి ఇచ్చారు మీరు? ఎవరు? మీ అమ్మాయిలు ఇద్దరు కూడా. ఎవరండి మీ అమ్మాయిలు ఇద్దరు? మీ ఎవరికేం తెలిసిన వాళ్ళు కదా చెప్పండి.